పూసపేటరేగ మండలంలోని గోవిందపుర గ్రామం ఒక సాధారణ గ్రామమే అయినా ఇది అందరికీ ఆధ్యాత్మికత, సేవాభావంతో కూడిన ప్రేరణామయ స్థలంగా మారింది. ఈ మార్పునకు మూల కారణం రాజమండ్రికి చెందిన శ్రీమతి పోతిరెడ్డి కనకదుర్గమ్మ గారు. ఆమె దివ్య ఆలోచనల ఫలితంగా గ్రామంలో గీతా సత్సంగ మందిరం స్థాపించబడింది. కేవలం దేవాలయమే కాకుండా ఇది ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చెందింది. అటువంటి గుర్రాల గోవిందపురంగా పిలువబడుతున్న ఈ దేవాలయం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. గోవిందపురం గీతా మందిరం 1992లో ప్రారంభమైంది. 3 సంవత్సరాల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుని 1995లో గీతా భవన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ మందిరాన్ని గుర్రాలతో కృష్ణుడు రథాన్ని తోలుతున్న ఆకారంలో నిర్మించడం ఒక విశిష్టత. ఇది కేవలం గీతా పారాయణ మందిరమే కాదు, ఇది భక్తుల యొక్క హృదయాలను ఆకట్టుకునే విధంగా ఒక ఆధ్యాత్మిక ప్రేరణగా నిలిచింది. మందిరానికి ఆనుకొని సూర్యనారాయణ స్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, శివాలయం, సంతోషమాత ఆలయం కూడా ప్రతిష్ఠించబడ్డాయి. దీనితో పాటు మానవతా సేవలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. నిత్యం అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు, అలాగే సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు పులిహోర పంపిణీ జరుగుతుంది. ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం ఒక మాధవ సేవగా భావించి ఈ కార్యక్రమం చేపడుతున్నామని లోకల్ ఎయిటీన్కు వివరించారు. ధ్యానం చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, భగవద్గీత పారాయణము, భజనలు, సత్సంగాలు చేసుకోవడానికి అమ్మగారు కట్టించారు. అమ్మ రాజమండ్రి. అమ్మ పేరు శ్రీమతి కనకదుర్గమ్మ. అమ్మ చిన్నప్పటి నుంచి దైవం సంబోధరాలే. ఈ స్థలంలోకి వచ్చారు. ఈ స్థలంలో చూసి అంతా మారుమూలగా పట్టపగల భయంకరంగా ఉండేది. సరే, ఇక్కడ ఏదైనా ఆలయం కడదామని అమ్మగారికి సంకల్పన కలిగింది. అప్పుడు ఈ స్థలం తీసుకొని శుభ్రంగా బాగు చేయించి ఫస్ట్నే శివాలయము, సంతోషమాత ఆలయము, వెంకటేశ్వర కోవిలి, సూర్యనారాయణ స్వామి, సత్యనారాయణ స్వామి అవి ముందు తయారు చేశారు. అవి తయారయ్యే కొద్ది రోజులు పోనొచ్చి ఈ గీతాభవనం కడదామని అమ్మగారికి సంకల్పన కలిగింది. ఈ గీతాభవనం ప్రారంభించి తన సొంత ఐడియాతోని 3 సంవత్సరాల్లోకి ఈ భవనం తయారు చేశారు. ఈ భవనం 1995లో ఓపెనింగ్ అయింది. శ్రీమతి పోతిరెడ్డి కనకదుర్గమ్మ చారిటబుల్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ ద్వారాగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. చుట్టుపాటి గ్రామాలు అనాథ పిల్లలు, పేద పిల్లలు చదువుకుందానే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వాళ్ళు చదివించి పుస్తకాలు కొని ఫీజులు కట్టి బస్సు పేసలు ఇచ్చి చదివిస్తాను అమ్మ. అలాగే హాస్పిటల్ కట్టించారు. ఇక్కడ ప్రతిరోజు కూడా కంటి ఆపరేషన్ ఎంతమంది వచ్చినా సరే ఫ్రీ. ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేయిస్తారు, అద్దాలు ఇవ్వాలంటే అద్దాలు ఇస్తారు, మందులు ఇవ్వాలంటే మందులు ఇస్తారు. అలాగే గవర్నమెంట్ సహకారం పొందనోళ్ళు 60 సంవత్సరాల పైబడే ముసలి వాళ్ళకి ఇక్కడ పెన్షన్లు, 5 మండలాల నిరుపేదలకి నెలకు 10 కేజీలు బియ్యం, 100 రూపాయలు, 2 సబ్బులు, సంవత్సరానికి 4-5 జత బట్టలు, ప్రతి నెల 2వ తారీఖు రాను పోను ఛార్జీలు ఇచ్చి భోజనం పెట్టి దాటం తీసుకొచ్చి మందులు ఇప్పించి పెన్షన్లు ఇస్తారు. అన్నపూర్ణమ్మ కాడ ఇన్ని సేవా కార్యక్రమాల కన్నా అంటికి మించింది. నిత్యము 364 రోజులు అన్నదానం పెట్టారు. ఆ అన్నదానం 12 గంటలకు దేవుళ్ళకి నైవేద్యాలు అయిపోయినాయంటే 1 గంట స్టార్ట్ చేస్తాం. మధ్యాహ్నం 3 వరకు ఎంతమంది భక్తులు వచ్చినా, బీదలు వచ్చినా, ఎవరు వచ్చినా అన్నపూర్ణ భవన్లో భోజనాలు. 3 తర్వాత సాయంకాలం వరకు పులిహార ప్రసాదం మొత్తంగా ఇస్తారు. ఈ అన్నదానము జరిగే సేవా కార్యక్రమాలు భక్తుల పేరునే జరగాలంటే, ఏదో రోజు అన్నదానం జరగాలంటే వాళ్ళకి ఏదైనా అవకాశం కలిగిస్తే వాళ్ళ పేరు మీద అన్నదానం జరిపిస్తాం. ఈ రథం తాలూకు క్యాలెండర్లు, పుస్తకాలు అవి కూడా ఇస్తాం. శ్రీ కనకదుర్గమ్మ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. గ్రామంలోని వృద్ధులకు, వితంతువులకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయబడుతున్నాయి.
పేద విద్యార్థులకు స్కూల్ ఫీజులు చెల్లించడం, బస్ పాసులు ఇవ్వడం, పుస్తకాల కోసం డబ్బులు అందించడం వంటి కార్యక్రమాల ద్వారా విద్యలో కూడా ఆదరణ చూపబడుతుంది. ప్రతి నెల పేదలకు 10 కేజీల బియ్యం, పప్పులు పంపిణీ చేయబడుతుంది. అలాగే వచ్చే వృద్ధులకు దారి ఖర్చుల నిమిత్తం 250 రూపాయల నగదును కూడా అందించడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి వృద్ధులు మరియు వృద్ధ మహిళలకు 4 జతల బట్టలు కూడా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ వర్గాల ప్రజలకు మానవత్వాన్ని, సేవాభావాన్ని మరియు సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేస్తున్నాయి. శ్రీమతి కనకదుర్గమ్మ గారి ఆలోచన, కృషి మరియు త్యాగ స్వభావం వల్లనే ఈ స్థలం ఒక దివ్యక్షేత్రంగా అభివృద్ధి చెందింది. ఈ గీతా సత్సంగ మందిరం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానాన్ని, సేవా మార్గాన్ని ప్రజలకు అందించే గొప్ప కేంద్రంగా నిలుస్తుంది. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలకు ఇది మరింత వెలుగులోకి రావాలని ఆశిద్దాం.